హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవ్ అప్డేట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలందరికీ కూడా ఒక శుభార్తను చెప్పారండి. అయితే 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరి ఖాతాలో కూడా 5,000 రూపాయలనైతే వారి బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. అయితే ఏ పథకం కింద జమ చేస్తుంది 5,000 రూపాయలు, ఎవరు అర్హులు, డబ్బులు రావాలంటే 5,000 రూపాయలు మనం ఏం చెయ్యాలి అంటే ఏ డాక్యుమెంట్స్ని అయితే మనం సబ్మిట్ చేయాలి, ప్రభుత్వానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న దానికోసం కూడా కంప్లీట్గా ఈరోజు ఈ వీడియో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల కోసం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ద్వారా మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలో 5,000 రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మాతృవందన యోజన పథకం కింద మహిళలకి 5,000 రూపాయలని నేరుగా మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో చేరి ఈ 5,000 రూపాయలు మనకు రావాలి అంటే మన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ మహిళలందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఈ పథకానికి అర్హులు. అయితే తొలి ప్రసవానికి మాత్రమే ఈ పథకం కింద అయితే డబ్బులు ప్రభుత్వం నుంచి మనకు వస్తాయి. రెండో కానుపుకు ఈ స్కీమ్ అయితే వర్తించదు, అందువల్ల ఎలాంటి డబ్బులు కూడా రావు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది వర్తించదండి. మరి ఈ పథకం కింద 5,000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లోకి రావాలి అనుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎంసీపీ కార్డు, అదేవిధంగా ఎల్ఎంపీ డేట్ కూడా ఖచ్చితంగా మీరైతే కలిగి ఉండాలి. మరి వీటి కోసం మీకు ఖచ్చితంగా తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ని లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే అడిగినా కానీ వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారండి. మరి నేను ఇప్పుడు చెప్పిన ఎలిజిబిలిటీస్ ఎవరికైనా ఉన్నట్లయితే అంటే మహిళలు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఏదైతే అప్లై చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 5,000 రూపాయలు అయితే జమ చేస్తుందండి ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే కామెంట్ చేయండి, అందరికీ కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.